తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినిమాను తలపిస్తాయి. కానీ ఇప్పుడు ఆ రాజకీయాలే ఒక సినిమా హీరోయిన్ చుట్టూ తిరుగుతూ రాష్ట్రంలో అగ్గిరాజేస్తున్నాయి. కావేరీ జలాల వివాదంతో ఇప్పటికే వేడికిన తమిళ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెట్రోల్ పోస్తాయి. తంజావూరు సభలో నటి త్రిషపై ఉదయనిధి చేసిన అసభ్యకర కామెంట్స్తో తమిళనాడు అట్టుడుకుతుంది. ముఖ్యమంత్రి విజయ్ టార్గెట్గా అధికార టీవీకే పార్టీని ఇరుకుని పెట్టే క్రమంలో ఉదయనిధి హద్దులు దాటారు. దీంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవటం, మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయటం, డీఎంకే శ్రేణులు రోడ్డెక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రామా నెలకొంది. ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే మహిళా నేతలతో పాటుగా సినీ ప్రముఖులు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సీఎం విజయ్ రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి త్రిషా పేరు వివాదాల్లోకి లాగటం పరిపాటిగా మారిపోయింది. గతంలో బీజేపీ నేత నాగేంద్రన్ ఇలాగే కామెంట్స్ చేసి క్షమాపణ చెప్పగా ఇప్పుడు ఉదయనిధి వంతొచ్చింది. అసలు ఉదయనిధి స్టాలిన్ ఎందుకిలా పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు? సనాతన ధర్మం నుంచి నిన్నటి పళనిస్వామి, సుష్మా స్వరాజ్ వరకు ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. తమిళనాడులో డీఎంకే, టీవీకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగుమంటోంది. కావేరీ జలాల పంపకాలపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. తంజావూరులో జరిగిన బహిరంగ సభలో నటి త్రిషానుద్దేశించి ఉదయనిధి అత్యంత అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి విజయ్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనతో కలిసి నటించిన హీరోయిన్ల క్యారెక్టర్లను టార్గెట్ చేస్తూ ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత స్థానంలో ఉండి ఒక మహిళ పట్ల ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీవీకే ప్రభుత్వం తక్షణమే చర్యలకు ఉపక్రమించింది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు హుటాహుటిన ఉదయనిధిని అదుపులో తీసుకున్నారు. ఈ పరిణామంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే సమయంలో మద్రాస్ హైకోర్టు సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని కీలక ఆదేశాలు జారీ చేయడంతో రోజంతా హైడ్రామా కొనసాగింది. తమ నేత అరెస్టును నిరసిస్తూ డీఎంకే కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే మహిళా నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రాజకీయ విమర్శలుంటే విధానపరంగా చూసుకోవాలి తప్ప ఇలా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడుతున్నారు. మరోవైపు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం ఉదయనిధి తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు అదే ఇండస్ట్రీకి చెందిన తోటి నటిపై ఇలా చీఫ్ కామెంట్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఉదయనిధి తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దళపతి విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించినప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రత్యర్థులు నటి త్రిషను వివాదాల్లో లాగడం ఒక ట్రెండుగా మారింది. విజయ్, త్రిషల మధ్య ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని, స్నేహాన్ని వక్రీకరిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు నేతలు దిగజారుడు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ సైతం త్రిషపై ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత రావడంతో చివరకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ కూడా అదే తప్పు చేసి అడ్డంగా బుక్ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో ఇప్పుడు ఆసక్తికర పోరు నడుస్తోంది. అటు ముఖ్యమంత్రి విజయ్, ఇటు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు సినీ నేపథ్యం నుంచి వచ్చిన వారే. అయితే ఉదయనిధికి బలమైన రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది. కరుణానిధి మనవడిగా, స్టాలిన్ కొడుకుగా ఆయనకు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఆయన నోటు దురుసు మాత్రం డీఎంకేకు పదే పదే తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టీవీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఐటెం సాంగ్స్కు డ్యాన్స్ చేస్తారంటూ ఆయన చేసిన తాజా కామెంట్స్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? అసలు ఉదయనిధి ట్రాక్ రికార్డ్ చూస్తే వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఎందుకు మారిపోయారు? తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కరుణానిధి, జయలలిత మధ్య నడిచిన పోరిప్పుడు విజయ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య నడుస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇద్దరు సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారే. అయితే విజయ్ తన స్వయం కృషితో మాస్ లీడర్గా ఎదిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించగా ఉదయనిధికి తాత కరుణానిధి, తండ్రి స్టాలిన్ బలమైన రాజకీయ వారసత్వం ఉంది. ఈ వారసత్వ అహంకారంతోనే ఉదయనిధి తరచూ హద్దులు మీరుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం విజయ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే క్రమంలో
ఆయన విచక్షణ కోల్పోతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ కేవలం త్రిషపైనే కాదు, టీవీకే ఎమ్మెల్యేలపైన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీవీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ఐటమ్ సాంగ్స్ ప్లే చేసి వాటికి డ్యాన్స్ చేస్తారంటూ ఆయన ఎద్దేవా చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని కించపరిచేలా ఒక ప్రతిపక్ష నేత ఇలా మాట్లాడడం ఆయన హుందాతనానికి మచ్చ తెస్తోంది. విజయ్ పార్టీ ఎమ్మెల్యేలను కేవలం సినిమా వాళ్లుగా ముద్రవేసి వారిని ప్రజల్లో చులకన చెయ్యాలన్నదే ఉదయనిధి వ్యూహంగా కనిపిస్తోంది. కానీ ఈ క్రమంలో ఆయన వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది. ఉదయనిధి స్టాలిన్కు ఇలాంటి వివాదాలు కొత్తేమి కాదు. 2021 ఎన్నికల సమయంలో నాటి సీఎం ఎడిప్పాడి పళనిస్వామిని ఉద్దేశించి ఆయన చేసిన అమర్యాదక కామెంట్స్ అప్పట్లో పెను దుమారం రేపాయి. నిస్సహాయ స్థితిలో శశికళ ముందు పళనిస్వామి మోకరిల్లడానికి వెళ్లారంటూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే శ్రేణులు భగ్గుమన్నాయి. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలి తప్ప ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడమేంటని అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. అయినా సరే ఉదయనిధి తన తీరు మార్చుకోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదయనిధి నోటి దురుసు కేవలం రాష్ట్ర నేతలకే పరిమితం కాలేదు. దివంగత జాతీయ నేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ మరణాలపైన ఆయన గతంలో అత్యంత దారుణమైన కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ ఒత్తిడి వల్ల వారు చనిపోయారంటూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను సుష్మా, జైట్లీ కుమార్తెలు తీవ్రంగా ఖండించడంతో పాటు ఎన్నికల సంఘం కూడా ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. చనిపోయిన నేతల పట్ల కనీస గౌరవం లేకుండా మాట్లాడడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని అప్పట్లో జాతీయ మీడియా సైతం కోడై కూసింది. ఉదయనిధి స్టాలిన్ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే వివాదాలు సృష్టిస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎలాంటి పెనుదుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఒక వర్గం ఓట్లు ఆకర్షించేందుకు ఆయన ఇలాంటి పోలరైజేషన్ పాలిటిక్స్ చేస్తున్నారా? అసలు ఉదయనిధి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? దీని వెనుక ఉన్న డీఎంకే రాజకీయ వ్యూహమేంటి? ఉదయనిధి స్టాలిన్ రాజకీయ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన ఘట్టం సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోల్చిన ఆయన దాన్ని కేవలం వ్యతిరేకించడం కాదు, పూర్తిగా నిర్మూలించాలని పిలుపునివ్వడం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా ఆయనపై పలు పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఒక్క కామెంట్స్తో ఉదయనిధి జాతీయ స్థాయిలో నెగిటివ్ ఇమేజ్ను మూటగట్టుకున్నారు. అసలు ఉదయనిధి స్టాలిన్ ఎందుకు పదే పదే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనే. ద్రవిడ సిద్ధాంతాలను బలంగా వినిపించడం ద్వారా తమిళనాడులోని ఓ వర్గం ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలన్నది డీఎంకే వ్యూహంగా కనిపిస్తోంది. వివాదాల ద్వారా నిరంతరం వార్తలో నిలవడం, తద్వారా తనకంటూ ఓ హార్డ్ కోర్ ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ఉదయనిధి భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ శర వేగంగా ఎదుగుతుండడం డీఎంకేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. విజయ్కున్న క్లీన్ ఇమేజ్, మాస్ ఫాలోయింగ్ను ఎదుర్కోవడం డీఎంకేకు సవాల్గా మారింది. అందుకే విధానపరమైన విమర్శలను పక్కన పెట్టి ఇలా హీరోయిన్ల పేర్లు లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్న విమర్శలున్నాయి. విజయ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడం ద్వారా టీవీకే ప్రభంజనానికి అడ్డుకట్ట వేయాలన్నది ఉదయనిధి ప్లాన్గా కనిపిస్తోంది. కానీ ఈ వ్యూహం బెడిసి కొట్టి డీఎంకేకు నష్టం చేకూర్చేలా ఉంది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చిచ్చు రేపాయి. ఒక మహిళా నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన మహిళా లోకం ఆగ్రహానికి గురయ్యారు. ఈ వివాదం డీఎంకేకు రాజకీయంగా ఎంత నష్టం చేకూర్చబోతోంది? అరెస్ట్, కోర్టు కేసులతో ఉదయనిధి ఇరుక్కున్నారా? ఈ పరిణామాలు సీఎం విజయ్ తన పార్టీకి అనుకూలంగా ఎలా మలుచుకోబోతున్నారు?
ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు డీఎంకేకు రాజకీయంగా తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది. తమిళనాడులో మహిళా ఓటర్లు అత్యంత కీలకం. ఒక మహిళా నటిపై ప్రతిపక్ష నేత ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మహిళా లోకాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ఆగ్రహం రాబోయే ఎన్నికల్లో డీఎంకే ఓటు బ్యాంకుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంత ద్రవిడ సిద్ధాంతాలు వల్లించినా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ప్రజలు క్షమించరన్న వాస్తవాన్ని డీఎంకే నాయకత్వం గ్రహించాల్సి ఉంది. త్రిషాపై చేసిన వ్యాఖ్యలతో ఉదయనిధి స్టాలిన్ చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారు. పోలీసుల అరెస్టు, హైకోర్టు జోక్యంతో ఈ వ్యవహారం మరింత సీరియస్గా మారింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై కోర్టులు కూడా తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. ఈ వివాదం డీఎంకే అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఉదయనిధిని వెనకేసుకు రాలేని, అలాగని వదిలేయలేని సందిగ్ధంలో పార్టీ సీనియర్ నేతలు పడిపోయారు. ఉదయనిధి చేసిన ఈ తప్పును అధికార టీవీకే పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. విజయ్పై, ఆయనతో నటించిన హీరోయిన్లపై డీఎంకే నేతలు చేస్తున్న వ్యక్తిగత దాడులు ప్రజల్లో విజయ్ పట్ల సానుభూతిని పెంచుతున్నాయి. డీఎంకే దిగజారుడు రాజకీయాలను ఎండగడుతూ టీవీకే నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ వివాదం ద్వారా టీవీకే రాజకీయంగా మరింత బలపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయనిధి తన చేతులారా విజయ్కు రాజకీయ మైలేజ్ ఇస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ అవి ఒక హద్దు దాటితే బూమరాంగ్ అవుతాయని ఉదయనిధి ఎపిసోడ్ నిరూపిస్తోంది. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఎంతటి బలమైన నాయకుడికైనా రాజకీయ పతనం ఖాయం. ఉదయనిధికి ఈ సంఘటన గుణపాఠం కావాలి. హుందాతనమే రాజకీయ నాయకుడి అసలైన ఆభరణమన్న సత్యాన్ని ఆయన గ్రహించాలి. లేకపోతే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలై ఆయన రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళనాడు రాజకీయాల్లో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు రేపిన దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. త్రిషపై ఆయన చేసిన అసభ్యకర కామెంట్స్ డీఎంకే ఇమేజ్ తీవ్రంగా డ్యామేజ్ చేస్తాయి. సీఎం విజయ్ని టార్గెట్ చేసే క్రమంలో ఉదయనిధి సెల్ఫ్ గోల్ వేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సనాతన ధర్మం, జాతీయ నేతలపై చేసిన వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచిన ఆయన ఇప్పుడు ఏకంగా మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడి అడ్డంగా బుక్కయ్యారు. అరెస్ట్, కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉదయనిధి వివాదం నుంచి ఎలా బయటపడతారో, డీఎంకే ఈ డ్యామేజ్ ఎలా కంట్రోల్ చేస్తుందో వేచి చూడాలి.